అని మీకు ఏమన్నా తెలుసా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితో మీకు కూడా కొద్దో గొప్ప మరి పరిచయాలు ఉండొచ్చు, మరి ఆయన దగ్గరగా చూసిన వాళ్ళు, మరి ఇలాంటి అద్భుతాలు ఏంటో చెబితే అందరూ కూడా బాగుపడతారు కదా, ఏంటి అసలు ఏమైండొచ్చు అంటారు? అసలు ముందుగా ప్రేమ నేను ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ప్యానల్ ఉన్న పెద్దలు నా నమస్కారాలు సార్. సార్, చెవిరెడ్డి గారి గురించి మాట్లాడాలంటే చాలా 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 మాట్లాడొచ్చు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాలో ఆయన ఫోటో వేసి జైలు గుర్తులేసి అక్రమ అరెస్టుకు 130 రోజులు, అక్రమ అరెస్టుకి 140 రోజులు. అంటే ఆయన జైలుకి వెళ్ళడం వల్ల నెక్స్ట్ నేను ఎమ్మెల్యే అయిపోతానని ఫీల్ అవుతున్నాడు. నాకు సానుభూతి వస్తుంది, నేను ఎమ్మెల్యే అయిపోతానని ఫీల్ అయిపోతున్నాడు. ఇది సోషల్ మీడియాలో ప్రతిరోజు ఆయన డేట్స్ సహా వేస్తున్నారన్నమాట. చెవిరెడ్డి అరెస్ట్కి ఇన్ని రోజులు, చెవిరెడ్డి అరెస్ట్. సార్, ఆయన చేసిన అక్రమాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక దొంగ అని చెప్పి నేను దొంగను సార్, ఆకలికి చేస్తున్న దొంగతనం అంటే అది ఎవరన్నా హర్షిస్తారు. కానీ ఒక గుడి కట్టి, ఒక దేవుడి గుడి కట్టి, ఒక భక్తుడని చెప్పి బ్రహ్మోత్సవాలు అంటే వైకుంఠ ఏకాదశి వస్తే బ్రహ్మోత్సవాలు చేస్తూ, అంటే ఒక భక్తుడి రూపంలో ఇంత క్రైమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు సార్. అప్పట్లోనే టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం అనే వెబ్సైట్ ఉంటే దాన్ని ఈయన తుమ్మలకుంట దేవస్థానంగా మార్చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో స్టార్టింగ్ ఎమ్మెల్యే కాకముందు నుంచే ఇతను చాలా దోచుకున్నాడు సార్. అప్పట్లోనే మొత్తం ఎన్ఆర్ఐలను పట్టుకొని ఆ ట్రస్ట్ దాని పేరు చెప్పుకొని, అంటే ఒక్కొక్కటి తీస్తుంటే ఎన్ని అక్రమాలు మీరు చూడండి సార్. ఇది 60 కోట్లు 63 కోట్లు చాలా చిన్నది సార్. ఇది 63 కోట్లు అనేది జస్ట్ ఒక చిన్న ఆధారం అంతే. ఇంకా చాలా ఉన్నాయి అతని పేరుతో. తుడా నిధుల్ని దాదాపు ఒక 450 కోట్ల దాకా వృధా చేసినట్టు మనకు ఆల్రెడీ కథనాలు వస్తున్నాయి సార్. తుడా వెహికల్స్ లోనే లిక్కర్ సంబంధించిన మొత్తం డబ్బు హైదరాబాద్ టు అమరావతి మొత్తం తుడా వాహనాల్లో వచ్చినట్టు సాక్ష్యాలతో సహా ఉన్నాయి. ఎక్కడ చూసినా వాళ్ళు దాచుకోవడం. ఎక్కడ అతని అవినీతి లేదు చెప్పండి సార్. ఒక లిక్కర్ కేసు, తుడాలో మన భూ కబ్జాలు, ఒక చెరువు, అవిలాల చెరువు అనేది ఎంత పెద్ద చెరువు అంటే, అవిలాల కాదు సార్, తుమ్మలగుంట చెరువు అనేది చాలా పెద్ద చెరువు. అంటే ఈ చెరువుల వల్ల వర్షాకాలంలో మన ఊరి మీదకి వాటర్ రాదు. అటువంటి చెరువులు ఆక్యుపై చేసేసి మొత్తం గ్రౌండ్కి ఏం సార్, గ్రౌండ్ అని చెప్పి 45 కోట్లు వెచ్చించాడు గ్రౌండ్ చేసి. ఈ రోజు అది ఎందుకు మిగలకుండా ఉండదు ఆడ. అంటే ఇట్లా ప్రతి అధికార దుర్వినియోగం అంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. వాళ్ళు చేసింది ఏమంటే 2014 నుంచి 2019 వరకు వాళ్ళు చేసిన పని ఏమంటే డబ్బులు ఎలా సంపాదించుకోవాలో ప్లానింగ్ చేసుకున్నారు సార్. వీళ్ళ వెనకాల 10 మేధావులు ఉన్నారు. ప్రతి పనికి ఒక మేధావు ఉంటాడు. అది లిక్కర్ స్కామ్ కావచ్చు, భూకంపం కావచ్చు, ఈ కబ్జాలు ఏదైనా సరే ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లానింగ్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి నేర్పించింది వీళ్ళకి ఇదే. జగన్మోహన్ రెడ్డి అండ్ టీం వీళ్ళకి నేర్పించింది ఏంటంటే ఎలా దోచుకోవాలి, దాన్ని ఎలా బయటపడాలి. సార్ అన్నాడు ఇంత వాళ్ళకి శిక్షలు పడవు, ఎట్లా పడతాయి సార్? మన మేధావులంతా దీనికోసం హెల్ప్ చేస్తుంటే వీళ్ళ వెనకాల ఒక స్కెచ్ గీసి మరీ చేస్తుంటే టైం పడుతుంది. వెంటనే మన లాలో అది లేదు కదా, వెంటనే శిక్షలు వేసే పరిస్థితి లేదు కదా. అందుకే వీళ్ళు ఆడుతున్నారు ఆటలంతా రాజకీయ నాయకులు. అందుకే వీళ్ళు ఇష్టంగా వీళ్ళు ఆడుతున్నారు. మన సిస్టంలో లేదు కదా, టైం పడుతుంది ప్రతిదానికి. అసలు ముందు వాళ్ళు చేసిన స్కామ్లు కనుక్కోవడానికి ఇన్నేళ్ళు పడుతుంది. దానికి సిట్ అధికారులు వచ్చి ఇంతమంది చెప్తున్నా కూడా వాళ్ళు మా మీద దొంగ కేసులు పెడుతున్నారు, మా మీద దొంగ కేసులు ఇట్లే మాట్లాడుతున్నారు. ఇంకా కూడా వాళ్ళంత ధైర్యంగా మాట్లాడుతుంటే వైసీపీ వాళ్ళు వచ్చి రోడ్డు మీద మా మీద దొంగ కేసులు పెడుతూ ప్రతి ఒక్కరు, కరుణాకర్ రెడ్డి ఎత్తుకోండి, చెవిరెడ్డి ఎత్తుకోండి, పెద్దిరెడ్డి ఎత్తుకోండి, కమ్మన్ రెడ్డి ఎత్తుకోండి, ఎవరైనా అవినాష్ రెడ్డి ఎవరైనా ఎత్తుకోండి, ప్రతి ఒక్కరికి నేర చరిత్రే. ప్రతి ఒక్కరికి ఏదో ఒక దొంగతన చరిత్రలు ఉన్నాయి. వీళ్ళని అడిగే వాళ్ళు ఎవరు, క్వశ్చన్ చేసేవాళ్ళు. ఈరోజు కూటమి ప్రభుత్వం నిజంగా సార్ చాలా మంచి పని చేస్తాం సార్. ఊరికే ఏదో కేసులు పెట్టేసి శిక్షలు అనేసి వాళ్ళ మళ్ళా ఆస్తులతో బయటపడుతూ డబ్బులు వేల కోట్లు సంపాదించేసి ఆ డబ్బు ఖర్చు పెట్టి మళ్ళీ బయట రావడం పరిస్థితి కాకుండా వాళ్ళ ఆస్తులు జప్తు చేయడం అనేది చాలా మంచి శుభ పరిణామం. ఇది చాలా మంచి పరిణామం ఇది. ఎందుకంటే అక్రమ ఆస్తిని ఖచ్చితంగా దాన్ని జప్తు చేయాలా. ఆ సిస్టమ్ వస్తే ప్రతి రాజకీయ నాయకుడికి ఒక భయం వస్తుంది. అప్పుడు నీతి నిజాయితీగా పనిచేస్తారు. ఇది చాలా మంచి పరిణామం నిజంగా. దీనికి కూటమి ప్రభుత్వానికి నేను నిజంగా ధన్యవాదాలు చెప్తున్నాను.
ఎందుకంటే మొన్న పరకామణి కేసులో ఒక క్లర్క్ వాడు శ్రీనివాస్ అనేవాడు దాదాపు 300 కోట్ల దాకా సంపాదించిన అంటే వాడు ఆస్తులు జప్తు చేయాలి లేదా? చేయాలా, కంపల్సరీ చేయాలా. ఇదే కాదు సార్, ప్రతి రాజకీయ నాయకుడు వెనకాల ఆల్రెడీ వాడు ఇచ్చే ఎలక్షన్ లో ఇచ్చేది ఒకటి, మళ్ళీ తర్వాత చూస్తే ఎందుండే వాళ్ళ ఆస్తులు మొత్తం వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళ బినామీలు మొత్తం అందరిని బయట పెట్టి తగిన శిక్ష జప్తు చేస్తే ప్రజలు భాస్కర్ రెడ్డి ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఓకే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ ఆస్తులు ఏంటి, ఈ గందరగోళాలు ఏంటి, ఇంత తెలివితేటలు ఏంటి? నిజంగా ఆయన చూడంగానే భక్తుడు లాగా అసలు నిజాలు నిజాయితీకి మారుపేరులాగా కనిపిస్తుంటారు జనరల్గా. మరి ఆయన ఇలాంటి అన్ని చేస్తాడంటే నమ్మలేని పరిస్థితి. ఒక గుడి కనిపెట్టగానే కారు దిగి పొలుగా నిలబెడతాడు అక్కడ. అంటే అంటే దైవం అంటే నాకు ఇంత భక్తి ఉందని చూపించుకోవడానికి సార్ అతను చేసే పనులకి అతని వేషధారణకి ఏమైనా సంబంధం ఉందా? ఒక గుడిలో దేవుడికి సేవ చేసేవాడు 90% ఎలా ఉంటాడంటే ప్రజలకు మంచి చేయాలని చూస్తాడు. కానీ వీళ్ళు ఆ పేరు చెప్పుకొని అసలు తలుచుకుంటేనే వీళ్ళు నిజంగా వీళ్ళు హిందువులు అని చెప్పుకోవడం కూడా నాకు నిజంగా చాలా బాధగా ఉంది. చాలా బాధగా ఉంది నిజంగా. వీళ్ళు హిందువులు చెప్పుకోవడం చాలా బాధగా ఉంది. ఓకే సార్, చేసే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజుల్లోనే దొంగ కంపెనీలు పెట్టి ఎంత డబ్బు గోల్మాల్ చేశారు సార్. అదే ప్రాసెస్ వీళ్ళు వస్తున్నారు ఈ రోజుకి. ఈడీలు అన్ని కేసులు ఉన్నారు సార్ వాళ్ళని. అదే ప్రాసెస్ వీళ్ళందరూ చేస్తున్నారు సార్. ఓకే ఓకే అండి. బొట్ల రామారావు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వారు జూమ్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులకు సంబంధించి జప్తు చేయడం అనేది కక్షపూరితమా, లేకపోతే ఇది ఒక రకంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి చర్య? ఏమంటారు, మీరేమంటారు? ఇక్కడ ఒక అంశం అండి, ఇక్కడ కేసుకి ఈ యొక్క ఆస్తుల జప్తుకి సంబంధం లేనటువంటి